Hi students, welcome to our channel Easy Inter Math. In this video we can discuss formulas. Exercise 9b problems solve చేయడానికి మనం కొన్ని formulas ని నేర్చుకుందాం. Equation of a horizontal line having distance a from the x-axis is either y equals to a or y equal to minus a. అంటే ఈక్వేషన్ ఈ ఎక్సర్సైజ్ మొత్తం మనం ఈక్వేషన్స్ని ఒక లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట ఈ ఎక్సర్సైజ్లో. సో ఒక ఈక్వేషన్ హారిజాంటల్ లైన్ ఆ ఎక్స్ యాక్సిస్కి ఏ డిస్టెన్స్లో హారిజాంటల్గా ఒక లైన్ కనుక ఫామ్ అయి ఉంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్స్ టు ఏ. అదే పాజిటివ్ డైరెక్షన్లో y ఈక్వల్స్ టు ఏ, నెగిటివ్ డైరెక్షన్ అయి ఉంటే y ఈక్వల్ టు మైనస్ ఏ అనమాట. హారిజాంటల్ లైన్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ డిస్టెన్స్తో ఫామ్ అయి ఉంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్స్ టు ఏ ఆర్ y ఈక్వల్స్ టు మైనస్ ఏ. నెక్స్ట్, ది ఈక్వేషన్ vertical line having distance b from the y-axis, either x equal to b or x equal to minus b. y-axis కి హారిజాంటల్గా b డిస్టెన్స్తో మనకి ఒక లైన్ ఫామ్ అయి ఉంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చి x ఈక్వల్స్ టు b పాజిటివ్ డైరెక్షన్లో అయితే, నెగిటివ్లో ఉంటే y ఈక్వల్స్ టు మైనస్ b. ఈ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం 9b ఎక్సర్సైజ్ని ఈజీగా చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. హారిజాంటల్గా ఎక్స్ యాక్సిస్ మీద ఏ డిస్టెన్స్తో ఉంటే ఆ ఈక్వేషన్ వచ్చి y ఈక్వల్స్ టు ఏ ఆర్ y ఈక్వల్స్ టు మైనస్ ఏ. y యాక్సిస్ మీద b డిస్టెన్స్తో వర్టికల్గా ఫామ్ అయి ఉంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ x ఈక్వల్స్ టు b ఆర్ x ఈక్వల్స్ టు మైనస్ b. The point x, y lies on the line with slope m and through the fixed point x0, y0. ఒక లైన్ కనుక m స్లోప్తో మరియు x, y పాయింట్ మరియు x0, y0లు ఉన్నట్లయితే ఆ ఈక్వేషన్ వచ్చి y మైనస్ y0 ఈక్వల్స్ టు mx మైనస్ x0. ఈ ఫార్ములాని మనం యూస్ చేసుకోవాలన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్స్, 2 పాయింట్స్తో ఆ లైన్ కనుక పాస్ అవుతూ ఉంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, x మైనస్ x1. ఈ ఫార్ములాస్ అన్నీ మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. 9b ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ది పాయింట్ x, y lays on the line with slope m and y intercept c on the line if and only if. అంటే x, y పాయింట్తో ఒక లైన్ మరియు స్లోప్ mతో ఫామ్ అయ్యి y ఇంటర్సెప్ట్ అంటే y యాక్సెస్ మీద c పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ అయి ఉంటే దాని యొక్క ఈక్వేషన్ వచ్చి y ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఆ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్ టు mx ప్లస్ c. అదేవిధంగా ఎక్స్ ఇంటర్సెప్ట్ డీతో ఫామ్ అయి ఉంటే అంటే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ మీద డి దగ్గర ఇంటర్సెక్ట్ అయి ఉంటే ఆ ఈక్వేషన్ ఆ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్ టు mx మైనస్ d. y ఇంటర్సెప్ట్ సితో అయి ఉంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్ టు mx ప్లస్ c. అదే కనుక x ఇంటర్సెప్ట్ dతో అయితే y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ d. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ మేకింగ్ ఇంటర్సెప్ట్ a అండ్ b ఆన్ ద x యాక్సిస్ అండ్ y యాక్సిస్ రెస్పెక్టివ్లీ. అంటే ఏ డిస్టెన్స్తో x యాక్సిస్ మీద b డిస్టెన్స్తో y యాక్సిస్ మీద గనక ఆ లైన్ ఇంటర్సెప్ట్ అయి ఉంటే
ఆ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చి x/a + y/b = 1 అనమాట. అంటే x యాక్సిస్ మీద a డిస్టెన్స్తో y యాక్సిస్ మీద b డిస్టెన్స్తో ఆ లైన్ కనుక ఫామ్ అయి ఉంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ x/a + y/b = 1. ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ పైన పై ఫార్ములాస్ అన్నీ ఈక్వేషన్సే కదా, మొత్తం యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్సే. ఈ ఈక్వేషన్స్ అన్నీ మనం కనుక్కున్న తర్వాత ఏ ఫామ్లో వస్తాయంటే ax + by + c = 0 ఈ ఫామ్లో రావాలి. ఈ ఈక్వేషన్స్ ఏ ఫామ్లో వస్తాయంటే ax + by + c అంటే x వేరియబుల్, y వేరియబుల్ మరియు ఒక కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ a మరియు b ఆర్ నాట్ 0 అంటే ఇవి a bలు 0 కాకూడదు. సైమల్టేనియస్లీ ఇట్ ఈస్ కాల్డ్ జనరల్ లీనియర్ ఈక్వేషన్ ఆర్ జనరల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అని అంటాం. ఇది లీనియర్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ x మరియు y యొక్క పవర్స్ 1 1. సో పవర్ 1 1 ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్. ax వేరియబుల్ x, ax + y వేరియబుల్ by + c అంటే ax + by + c ఈ ఫామ్లో ఇక్కడ మనకు అన్ని ఈక్వేషన్లు ఫామ్ అవుతాయి అన్నమాట. In this video, we learn the formulas. ఈ ఫార్ములాస్ అన్నీ ఖచ్చితంగా నేర్చుకుంటే మనం 9b ఎక్సర్సైజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problems from any chapter, let me know in the comments so that I will upload in next video. In next video, we will discuss exercise 9b. Thank you.